ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు మినపప్పు అలాగే బెల్లంతో ఇలా ఒకసారి స్వీట్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద బాండి పెట్టి అందులోకి ఒక టీ గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసుకుని లో ఫ్లేమ్ లోనే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే అర టీ గ్లాస్ వరకు పుట్నాల పప్పును కూడా వేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. అదే బాండిలోకి ఏ టీ గ్లాస్ తో అయితే మినపగుళ్ళు తీసుకున్నారు అదే టీ గ్లాస్ తో 2 గ్లాసుల వరకు బెల్లం తురుమును వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లం కరిగేదాకా కరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఆ మినపగుళ్ళని మిక్సీ జార్ లోకి వేసేసుకొని 2 యాలక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని చల్లారబెట్టుకున్నటువంటి ఆ బెల్లం పాకంలోకి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఒక టీ గ్లాసు కాచి చల్లార్చినటువంటి పాలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ హల్వా అనేది కొంచెం దగ్గర పడంగానే అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ ఇలా దగ్గర పడేదాకా కుక్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసుకున్నటువంటి ప్లేట్ లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మీకు నచ్చే షేప్ లోకి కట్ చేసుకోవడమే. అంతేనండి, మినపప్పు హల్వా రెడీ.